న్యూస్ చూస్తే చిత్తూరు జిల్లా నగరి పంచాయతీ తాడేపల్లికి చేరింది. మంత్రి రోజా సీఎం జగన్ కార్యాలయానికి వచ్చారు. గత కొద్ది రోజులుగా మంత్రి రోజాపై అసమ్మతి నేతలు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. మంత్రి రోజాకు ఈసారి నగరి సీటు ఇవ్వొద్దంటూ ఆందోళనకు సైతం దిగుతున్నారు. రోజాకు సీటు ఇస్తే తప్పనిసరిగా ఓడిస్తామని అల్టిమేటం జారీ చేశారు. దీంతో అసమ్మతి నేతల వ్యవహార శైలిపై సీఎం జగన్ కు మంత్రి రోజా ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, నేతలు నగరి సీటు ఇవ్వద్దంటూ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. ఇన్ కేసు ఇస్తే ఓడిస్తామని కూడా అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్ సత్య? సుమిత్ర, గత కొంతకాలం నుంచి మంత్రి రోజా వ్యవహార శైలి స్థానికంగా నగర్లో ఉన్నటువంటి వైసీపీ నేతలకు అసలు ఏమాత్రం నచ్చడం లేదు. కేవలం తన సోదరులకి మొత్తం పెత్తనం అప్పగించి పార్టీ కోసం, అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి వైసీపీ ఆవిర్భావం నాటి నుంచి కూడా పార్టీ కోసం ఎంతో కృషి చేసిన నాయకులను మాత్రం పక్కన పెట్టి తమ సోదరుల ద్వారా డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకున్నారు అని తీవ్రమైనటువంటి ఆరోపణలు స్థానిక వైసీపీ నేతలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రీసెంట్ గా తిరుపతి ప్రెస్ క్లబ్ లో కూడా వారు మీడియా సమావేశం పెట్టి మరి రోజా అరాచకాలను ప్రస్తావించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నెట్టారు గ్రామంలో గ్రామ పంచాయతీ ఓపీడీకు సర్పంచ్ని గానీ, ఎంపీటీసీని గానీ, జెడ్పీటీసీని గానీ, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరిని పిలవకుండా ఆమె ఓపెన్ చేశారు. ఇంతకన్నా దారుణం లేదని కూడా వారందరూ కూడా చెప్పిన పరిస్థితి. గత ఎన్నికల్లో, అంటే గతంలో ఐరన్ లెగ్ అని పిలువబడే రోజాను 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో గెలిపించి గోల్డెన్ లెగ్ చేసినటువంటి కార్యకర్తలు పక్కన పెట్టారని కూడా తీవ్ర విమర్శలు చేశారు. రోజా ఎన్నిక కావడం కోసం తామంతా కూడా తీవ్రంగా కృషి చేశాం, అయినా సరే తామందరినీ పక్కన పెట్టి సొంత ప్రయోజనాల కోసం, సొంత కుటుంబంలోని వారి డబ్బు సంపాదించుకోవడం కోసం కార్యకర్తలను దూరం చేశారు అని చెప్పి వారంతా కూడా చెబుతున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో రోజా గనక సీట్ ఇస్తే తాము ఓడించి తీరుతాం, రోజా కాకుండా ఎవరికి ఇచ్చినా తాము గెలిచి తీరుతామని వారంతా కూడా ఇప్పటికే అధిష్టానానికి స్పష్టం చేశారు. ఈ రోజు కొద్దిసేపు క్రితం తాడేపల్లి మంత్రి రోజాకు పిలుపొచ్చింది. దీంతో ఆమె ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చారు. అయితే స్థానికంగా ఉన్న పరిస్థితులు దృష్ట్యా ఆమెకు సీటు ఎవరా అనేది కూడా మరి కాసేపట్లో తేలే అవకాశం ఉంది. లేఖలో అక్కడ ఉన్నటువంటి వాటిని సరి చేసుకుని తిరిగి మరలా రావాలని చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి మంత్రి రోజాకు ఒక రకంగా తాడేపల్లిలో నడుస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆమెకు స్థానికంగా ఉన్న శాఖ వరకు తాడేపల్లికి కూడా మనం భావించాల్సి ఉంటుంది. మంత్రి రోజా పోగట్లే ఈ పరిస్థితి స్థానికంగా ఉన్న నేతలు కూడా పదే పదే చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.